ఓకే ఫ్రెండ్స్, ది మైండ్ ఫాస్ట్ పదార్థం బుక్ కంటిన్యూ చేసుకుందాం. మనము వచ్చి ప్రస్తుతం 16th చాప్టర్ కృతజ్ఞతను కలిగి ఉండండి, గ్రాటిట్యూడ్తో ఉండమని చెప్తున్నారు అనమాట. ఇందులో ఎక్సర్సైజ్ వచ్చి ఒకటి ఉంది ఇక్కడ, అది కానీ చూద్దాము. ఫలితం ఏదైనా సరే బంధురాహిత్యంతో మనం కర్మలను ఆచరిస్తాం. బంధరాహిత్యంతో మనం కర్మలను ఆచరిస్తాం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు. కర్మలను చేయటం వరకే నీకు అధికారం కలదు, కానీ ఫలితాన్ని ఆశించరాదు. తుది ఫలితం ఎలాంటిది అయినా సరే అది మన మంచికే అని, ఈ విశ్వం మనకు అన్ని వేళలా మంచి చేస్తుందని సంపూర్ణంగా విశ్వసించవలసి ఉంటుంది. ఈ జీవితం ప్రకృతి అనేది నది వలె నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రకృతి నిరంతరము మార్పులకు లోను కావటం ఎంత సహజమో, జీవితం కూడా నిరంతరం మార్పులకు లోను కావటం అంతే సహజం. ఒక లక్ష్యం లేదా సంకల్పం వాస్తవ రూపం చెందే క్రమంలో దానికున్న ఒక దారి మూసుకుపోతే మరొక కొత్త దారి తెరుచుకుంటుంది. When one door closes, another opens. But when you are too focused on the door closing, you cannot see the other door opening. Also, look at what you already have and be grateful for that. లక్ష్యాలు సంకల్పాలు ఎంచుకొని ముందుకు సాగుతున్నప్పుడు ఒక తలుపు మూసుకుపోతే మరొక తలుపు తెచ్చుకుంటుంది. జీవితం ఆగిపోదు. మన దృష్టిని తలుపులు మూసుకున్న వైపు కేంద్రీకరిస్తున్నప్పుడు ఇతరుల తలుపులు తెరుచుకున్న విషయాన్ని విస్మరిస్తూ ఉంటాం. లక్ష్యం లేదా సంకల్పాన్ని నెరవేర్చడంలో కొన్ని అవకాశాలు తలుపులు మూసుకున్నంత మాత్రంతో నిరాశ చెందాల్సిన అగత్యం లేదు. అంతకంటే గొప్ప అవకాశాలతో కూడిన కొత్త తలుపులు తెచ్చుకుంటాయి. ఈ ఉద్యోగం, ఈ సంపాదన, ఈ భర్త, భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, ఆస్తులు, హోదాలు ఏవి మనవి కావు. మనం మరణించినప్పుడు వేటిని మనతో పాటు తీసుకోపోలేం. అన్నింటినీ ఈ భూమి మీద వదిలి వెళ్ళవలసిందే. ఈ జీవిత కాలంలో మనం అనుభవాలుగా పొంది తద్వారా జ్ఞానాన్ని పొందటానికి ఈ విశ్వం ఇచ్చిన కానుకలు ఈ ఉద్యోగము, సంపాదన, భార్య, భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు, ఆస్తులు, హోదాలు. అందుకు మనం ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలపవలసి ఉంటుంది. ఒక్క 5 లేదా 10 నిమిషాలు హాయిగా కూర్చుని కళ్ళు మూసుకుని దీర్ఘమైన శ్వాసలను నెమ్మదిగా తీసుకుంటూ వదులుతూ 3 లేదా 4 నిమిషాలు రిలాక్స్ అవ్వండి. 5 లేదా 10 నిమిషాలు హాయిగా కూర్చుని ఈ విశ్వంకు కృతజ్ఞతలు తెలపండి. భార్య, భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆస్తులు, సంపద వంటివి ఈ విశ్వం నుండి పొందినందుకు ఎంతో 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 కృతజ్ఞతలు తెలపండి. మీరు ఒక ఆత్మస్వరూపం అనే ఎరుకలో ఉండండి. ఈ ఆత్మ శాశ్వతమైనది. ఈ వర్తమాన జీవితానుభవాలు పొందటం, తద్వారా ఆత్మజ్ఞాన సంపాదన వంటివి కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలపండి. ఈ జీవితానుభవాలన్నీ ఈ జీవితం వరకే కదా. కనుక కర్మ ఫలరాహిత్యంతో లక్ష్యాలు లేదా సంకల్పాలను ఎంచుకొని వాటి కోసం సాధన మరియు కృషి చేయండి. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు? మీ ఆర్థిక పరిస్థితులు ఏమిటి? మీ ఆస్తి అంతస్తులు ఏమిటి? మీరు వివాహితులా కాదా? ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంతం, ఇవన్నీ మరణం తర్వాత ఉండవు. అంచేత బంధరాహిత్యంతో అంటే నాన్ అటాచ్మెంట్తో మరి కర్మఫల రాహిత్యంతో భయాందోళనలు, ఆతృత లేకుండా మన కర్తవ్యాన్ని మనం నిర్వహిద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము ఏమి చేసినా కూడా మన రిజల్ట్తో ఏమీ సంబంధం లేకుండా, ఎవరితోనూ అటాచ్మెంట్తో లేదు అంటే ఏ బంధాలతోనూ అటాచ్మెంట్ లేకుండా ఎంతో కృషి సాధన చేసి మన లక్ష్యాలను మనం నెరవేర్చుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఈ క్షణంలోనే, ఈ వర్తమానంలోనే జీవించండి. ఈ లక్ష్యాలు, సంకల్పాల పట్ల ఆనందంగా, సంతృప్తిగా ఉండండి. ఇంకా ఉన్నత లక్ష్యాలు మనం ఎంచుకుని వాటిని కూడా కర్తవ్య నిష్ఠతో, నిబద్ధతతో, దృఢ సంకల్పంతో వాస్తవ రూపం చెందించుకోగలం. అటువంటప్పుడు ఆందోళన ఎందుకు? సో మనము ఎంతో పాజిటివ్గా ఉంటూ ప్రస్తుత క్షణంలో ఉందాం. వర్తమానంలోనే ఉండి ఎంత ఆనందంగా, సాటిస్ఫాక్షన్గా ఎప్పుడు ఉంటే కనుక మనకి ఎటువంటి లక్ష్యాలు ఎంచుకున్నా కూడా
కష్టపడుతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఈ రియాలిటీలోకొస్తాయి అని. సో, మనకి ఏదైతే ఉందో మన చుట్టుపక్కల మనకున్న బంధాలు కానీ, అవకాశాలు కానీ, ప్రతి దానికి కూడా మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉందాము అని చెప్తున్నారు. సో, ఆటోమేటిక్‌గా గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటే మనలో ఏమవుతుందంటే మనలో ఉన్న టెన్షన్స్ ఆహ్, నా సరికాని ఆలోచనలన్నీ ఆటోమేటిక్‌గా తగ్గిపోతూ ఉంటాయి అని. జీవితంలో ఎదురయ్యే సమస్యలు, సంకల్పాలను ఆహ్వానించండి. మన జీవితంలో ఎదురయ్యే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అవకాశాలు, ఆస్తులు, అంతస్తులు, హోదాలు, సంపద అన్నింటి పట్ల కృతజ్ఞత తెలపండి. నా వాస్తవాన్ని నేను సృష్టించుకుంటున్నాను అనే ఎరుకలో కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. జీవితంలో గెలుపు, ఓటములు అనేవి లేవు. అన్నింటినీ మనం అనుభవించటానికి, గెలుపు, ఓటముల నుండి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవటానికి ఈ జీవితం. గెలుపు, ఓటములు కూడా ఈ ప్రకృతి ఇచ్చిన కానుకలే. అందుకు కృతజ్ఞతలు తెలపండి. జీవితంలో ఓటమి లేదా అవమానం లేదా సవాళ్లు ఎదురైనప్పుడు దానితో నిర్మాణాత్మకంగా అంటే కన్‌స్ట్రక్టివ్‌లీ స్పందించి ఆత్మశక్తితో అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌తో అధిగమించండి. అంతేగాని ప్రతిఘటించి అంటే రియాక్షన్ ఇచ్చి మీ యొక్క శక్తి సామర్థ్యాలను కోల్పోకండి. క్రియేట్ బట్ డు నాట్ రియాక్ట్. సృష్టించుకోండి. అంతేగాని ప్రతిఘటించకండి. అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉంటున్నప్పుడు ప్రతిగిచ్చ ప్రతిఘటించటం ఎందుకు? పైగా అవి మీ జీవితంలో ఎదురైనందుకు కృతజ్ఞతలు చెప్పండి. ఇది అసలు ఎంత సింపుల్‌గా చెప్పారంటే, మనకి ఎటువంటి ఇష్టం లేనిది అంటే ఒక ఆహ్, అన్‌సక్సెస్‌ఫుల్ ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు అది సక్సెస్‌ఫుల్ అవ్వకపోయినా, లేకపోయినా మనకి నచ్చని ఛాలెంజెస్ మనకి ఎదురైనప్పుడు కూడా, దానికి రియాక్ట్ అవ్వకుండా దాన్ని చక్కగా కన్‌స్ట్రక్టివ్‌గా తీసుకొని మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి చక్కగా దాన్ని మనం ఈ ఛాలెంజ్‌ని మనం ఎదుర్కొందాం అని చెప్పుకోవడం. అంతేకాని అమ్మో! ఇది మనకొచ్చింది అని ఒక రకమైన ఫియర్ కానీ లేకపోతే దాన్ని ఇప్పుడు రియాక్ట్ అవుతూ అది నాకిష్టం లేదు అని చెప్పి దాన్ని పుష్ బ్యాక్ చేయాలని ట్రై చేయకుండా ఉంటే, దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారనమాట. మనలో ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఈ రియాక్ట్ చేయటం ఎందుకు? రెసిస్ట్ చేయటం ఎందుకు? అని అడుగుతున్నారు. అవి మనకి ఎందుకొచ్చినియి? మనకి ఆత్మజ్ఞానాన్ని నేర్పించడానికి వచ్చినియి కాబట్టి, అవి కూడా మనకి ఛాలెంజెస్ వచ్చినియి కాబట్టి, మనం వాటిని ఫేస్ చేస్తున్నాం కాబట్టి, దానికి కూడా గ్రాటిట్యూడ్ చెప్పమని చెప్తున్నారు. లక్ష్యాలు, సంకల్పాలు ఎంచుకోండి. ఊహాశక్తితో కలలు కనండి. తొలుత అంతరంగ ప్రపంచంలో సృష్టించుకోండి. ఆ తరువాత ఆ ఫలితాన్ని అంతరంగ ప్రపంచానికి శరణాగతి చేయండి. మనం ప్రయాసపడే బదులు ఈ విశ్వం వాటిని నెరవేరుస్తుంది కదా! అయితే విశ్వం మీకు ఏ పని అప్పచెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉండండి. సో, మనం ఇంతకు ఈ బుక్‌లో చెప్పిన స్టార్టింగ్ నుంచి చెప్పినట్లుగానే మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్‌తో విజువలైజ్ చేసుకొని దాన్ని మనం మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆహ్, యూనివర్స్‌కి సరెండర్ అవ్వగానే అది మేనిఫెస్ట్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో, ఇంకా యూనివర్సే అది పని చేసి పెడుతుంది కాబట్టి, మనము దాని నుంచి ఎలా వస్తుంది రిజల్ట్స్ ఎందుకు ఆహ్, దానికున్న లాజికల్ థింకింగ్ అంతా మనం పక్కన పెట్టామని చెప్తున్నారనమాట. ఈ అభ్యాసాన్ని రోజుకు 10, 15 నిమిషాలు మాత్రం ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు సాధన చేయవచ్చు. ఈజ్ ఇట్ యువర్ నేచర్ టు డూ బెస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఔట్‌కమ్? ఫలితం ఏదైనా రాని కానీ, మీకు సాధ్యమైనంత వరకు కృషి సాధన చేయటం మీ సహజ స్వభావమేనా? అని మనల్ని అడుగుతున్నారనమాట. ఫలితం ఏదైనా కానీ, దానిని ఆనందంగా, సంతృప్తికరంగా స్వీకరించగలరా? అటువంటి స్థితప్రజ్ఞత మీకు ఉన్నదా? నా వాస్తవాన్ని నేను సృష్టించుకుంటున్నాను అనే ఎరుక, అవగాహన మీకు కలిగినట్లయితే ఈ భయాందోళనలు అంటే ఫియర్స్ అండ్ టెన్షన్స్ ఎక్కడుంటాయి? సో, మనల్ని అడిగారనమాట. ఇలా ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్తూ, దేనికి రియాక్ట్ అవ్వకుండా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాని గురించి ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్‌తో విజువలైజ్ చేసుకుంటూ సరెండర్ అయ్యి మెడిటేషన్ చేయమన్నారు. సో, అలా మెడిటేషన్ చేసిన తర్వాత మనల్ని ఏమడిగారు అంటే, మనము ఆహ్, రిజల్ట్స్ ఏమైనా సరే సంబంధం లేకుండా మనలో ఆహ్, కష్టపడే స్వభావం ఉందా అని మన క్వెషన్ అడుగుతున్నారు. సో, రిజల్ట్ ఏదైనా సరే మనం దాన్ని యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉండగలుగుతామా అని 2 క్వెషన్స్ అడిగారు. మనం కష్టపడగలుగుతామా? రిజల్ట్స్ ఏమైనా సరే, ఈ రిజల్ట్స్ ఎలా వచ్చినా కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతామా? ఈ 2 క్వెషన్స్ మళ్ళీ. సో, దాన్ని మళ్ళీ ఏం చెప్పారంటే ఆహ్
నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు అనేదాన్ని నువ్వు నమ్ముతున్నావా? అది అర్థమైందా అని. ప్రస్తుతంలో ఈ క్షణంలో మీరు కలిగి ఉంటున్న వాటి పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభ్యసిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలపండి. ఈ పుస్తకాన్ని చదివే అవకాశం మీకు కలిగినందుకు మనసారా ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలపండి. అసూయ, ఈర్ష, ద్వేషం, మాత్సర్యం వంటి దుర్గుణాలను తక్షణమే వదిలిపెట్టండి. ఇతరులు మీకు పోటీ ఇస్తున్నారని భావించకండి. ఒక మహాసముద్రంలోని నీటిని ఎవరు ఎంత కావాలో తెచ్చుకోవచ్చు కదా! ఈ ప్రకృతిలోని సంపద కూడా అంతే. ఎవరికి ఎంత కావాలో మీ లక్ష్యాలు లేదా సంకల్పాలను ఎంచుకొని మీరు వాంఛించిన వాటిని పొందండి. మహాసముద్రంలోని నీటికి పోటీ లేనట్లు ఈ ప్రకృతిలోని సంపదకి కూడా పోటీ ఉంటుందా? సో మనకి అమ్మో ఇయి అయిపోతాయేమో అని చెప్పి దేనితోనూ కాంపిటీషన్ లేదు. ఎప్పుడూ కూడా ఈ యూనివర్స్‌లో అబండెంట్‌గా అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం దేని గురించి కంగారు పడకుండా, మనం కాంపిటీషన్ ఏమీ లేకుండా మనకేది కావాలో దాని గురించి కృషి చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ఇతరుల జీవితాల్లోనూ అభివృద్ధి ఉండునట్లు చేయూతను తోడ్పాడు తోడ్పాటును సహాయ సహకారాల్ని అందించండి. చేయూత, సహకారాలు అందించే అవకాశాలు మీకు లభించినందుకు కృతజ్ఞతలు ఈ విశ్వానికి మరియు ఇతరులకి తెలపండి. మీరు ఇచ్చినదేదీ వృధా అవ్వదు. అనేక రెట్లుగా తిరిగి ఇవ్వబడుతుంది. ఇది ఒక విశ్వ నియమం. సో మనం ఒక్కళ్ళమే చక్కగా పురోభివృద్ధి చెందడం ఒకటే కాకుండా మన వల్ల పక్కన వాళ్ళకి కానీ, మన సొసైటీకి కానీ ఎటువంటి సహాయం చేయగలిగినా దాన్ని చక్కగా దానికి కూడా గ్రాటిట్యూడ్ చెప్తూ చేయవలసిన పనులు చేయమని చెప్తున్నారు. ఇది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది కదా! మనము ఏదనుకుంటే అది వస్తుంది. అలానే మనం ఎవరికైతే ఏదైనా ఇస్తామో దానికి అనేక రెట్లు మనకు తిరిగి ఆ విశ్వం ఇస్తుంది అని. సో ఇది మళ్ళీ గుర్తు చేస్తున్నారనమాట. మీరు ఇతరులకు సహాయాన్ని, తోడ్పాటును, చేయూతను అందించినందుకు తిరిగి ఏదీ ఆశించకండి. గివ్ అన్‌కండిషనల్లీ. డు నాట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. జస్ట్ లైక్ నేచర్ షేర్ ఇట్స్ రిచెస్ లైక్ సన్‌షైన్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, అబండెంట్ వాటర్ అండ్ ఎయిర్ విత్ ఓపెన్ ఆర్మ్స్. ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వటం చేయండి. వారి నుండి తిరిగి ఏదీ ఆశించకండి. వారు ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు మనమే వారికి కృతజ్ఞతలు తెలపవలసి ఉంటుంది. ఈ ప్రకృతి అపారమైన గాలి, సూర్యరశ్మి, నీరు మరి అనేక సదుపాయాలను ధారాళంగా తన చేతులతో ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలపండి. మనకి ఉన్న దాంట్లో 10% ఈ ప్రపంచానికి తిరిగి ఇచ్చినప్పుడు ఈ ప్రపంచం మనకి అనేక రెట్లుగా తిరిగి ఇస్తుంది. ఈ నియమం అంటే యూనివర్సల్‌లా ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. సో మనకి ఏదైనా ఉంటే దాన్ని మనకి గనక ఈ మన చుట్టూ అందరితో కనుక పంచుకుంటూ ఉంటే దానికి అనేక రెట్లుగా మనం మళ్ళీ తిరిగి పొందుతాము అని చెప్తున్నారన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానం తక్కువగా ఉంటున్నప్పుడు ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఆందోళన, భయం, కోపం అనే అల్పగుణాలు మనల్ని ఆవహిస్తూ ఉంటాయి. కృతజ్ఞత తెలపటం, ఇవ్వటం, ఇతరుల అభివృద్ధికి చేయూత, సహాయ సహకారాలు అందించడం వంటి గొప్ప గుణాలు మరిన్ని గొప్ప గుణాలను ఆకర్షిస్తాయి. సో మనలో కనుక లోవర్ వైబ్రేషన్స్ నేచర్ ఉంటే కనుక అరిషడ్ వర్గాల్లో అలాంటివి ఏమన్నా ఉంటే కనుక మనలో ఉంటే మీనింగ్ ఏంటంటే మనలో ఆధ్యాత్మికత తక్కువ ఉంది అని. అదే కనుక మనం ఆధ్యాత్మికంగా నాలెడ్జ్ పెంచుకుంటూ ఉంటే కనుక మనం నేచర్ కూడా పాజిటివ్ సైడ్ వెళ్తుంది అని. లైక్ గ్రాటిట్యూడ్ చూపించడం అని కానీ, మనకు ఉన్నదాన్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ, హెల్ప్ చేయడం కానీ, ఇటువంటి నేచర్ అంతా మనం ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ చేస్తాము అని చెప్తున్నారు. యూ కెన్ లెసన్ అండ్ యాక్చువల్లీ డిసాల్వ్ ఆల్ మేనర్స్ ఆఫ్ సీమింగ్లీ negative situations like challenges, obstacles, problems through gratitude. If you are facing a problem or you can have hit a dead end and you cannot see any way out, the act of deep gratitude will clear the way. మీ జీవితంలో తారసపడే నెగిటివ్ పరిస్థితులపై ఆటంకాలు, సవాళ్లు, సమస్యలను కృతజ్ఞత అనే భావంతో వాటి తీవ్రతను తగ్గించవచ్చు లేదా ఆ నెగిటివ్ పరిస్థితులను పూర్తిగా తుడిచివేయవచ్చు.
ఒక జటిలమైన సమస్య ఎదురైన స్థితిలో ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కృతజ్ఞత అనుభావంతో ఆ సమస్యకు గల మార్గం సుగమం అవుతుంది. ఒక సమస్య లేదా ఆటంకం మీరు కలిగి ఉన్నందుకు, దాన్ని పరిష్కరించే శక్తి సామర్థ్యాలు మీలో ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలపండి. ఈ విశ్వం తప్పనిసరిగా పరిష్కారాలను చూపిస్తుంది. సో మనకేదన్నా అనుకోని ఛాలెంజెస్ వచ్చినా, నెగెటివ్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా దానికి కూడా గ్రాటిట్యూడ్ చూపమని చెప్తున్నారనమాట. సో అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి యూనివర్స్ దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా చూపిస్తుంది అని. కృతజ్ఞతా భావం వలన మీ యొక్క అహంకారం నుండి బయటపడతారు. మీరు ఏం వాంఛిస్తున్నారో దాని పట్ల దృష్టిని కేంద్రీకరించగలరు. మీకు ఇచ్చిన వాటి వల్ల ఈ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పగలరు. మీ చుట్టూ ఎంతో మంది మంచి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఉంటున్నందుకు కృతజ్ఞతలు చెప్పగలరు. దీని ఫలితంగా మీలో పాజిటివ్ ప్రకంపనలు ఉత్పన్నమవుతాయి. మీ యొక్క అభివృద్ధికి ఇది మంచి శుభ పరిణామమే. కృతజ్ఞత అనేది ఒక గొప్ప గుణం. సో ఈ గ్రాటిట్యూడ్ వల్ల ఏమవుతుంది అంటే మన ఆటోమేటిక్‌గా మనలో ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటూ ఉంటాయి. సో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మన యొక్క ఆహ్, ఆహ్, అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. అది పాజిటివ్‌గా ఉంటుంది అని చెప్తున్నారు. The bigger the obstacles and the challenges you face, the bigger your success will be. And the closer you are to achieving it. ఎంత పెద్ద సమస్యలు లేదా సవాళ్లు ఉంటే అంత పెద్ద విజయాన్ని మీరు సాధించగలరని గ్రహించండి. ఎంత పెద్ద సమస్యలు లేదా సవాళ్లు అనేవి మీరు కలిగి ఉన్నట్లయితే అంత పెద్ద విజయాలను సాధించగల శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నట్లే లెక్క. వాటిని అంత త్వరగా సాధించగలరని కూడా గ్రహించండి. సో ఇంతకుముందు చెప్పినట్లే మనకి ఏదైనా కోరిక ఇవ్వబడింది అంటే దాన్ని సాధించగల సామర్థ్యం కూడా మనలో ఉంటేనే ఆ కోరిక ఇవ్వబడుతుంది అన్నట్లే ఒక ఛాలెంజ్ ఇచ్చినా కూడా మనకు వచ్చింది అంటే ఆ ఛాలెంజ్‌లో నుంచి మనకు బయటికి రాగల శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయి కాబట్టే మనకు ఆ ఛాలెంజ్ వచ్చింది అని చెప్పి ఇంతకుముందు చాప్టర్స్‌లో కూడా చెప్పారు. దాన్నే మళ్ళీ రిమైండ్ చేస్తున్నారు మనకి. అది ఆ ఛాలెంజ్ అనేది ఫిజికల్‌గా ఛాలెంజ్ అవ్వచ్చు, లేకపోతే మెడికల్ కండిషన్ అయినా అయ్యుండొచ్చు. ఎటువంటి ఛాలెంజ్ అయినా సరే ఫైనాన్షియల్ కానీ, రిలేషన్స్ కానీ ఎటువంటి ఛాలెంజ్ అయినా వచ్చింది అంటే, ఆ ఛాలెంజ్‌లో నుంచి మనం ఏదో నేర్చుకొని దాని నుంచి బయటికి రాగలే ఎనర్జీ మనలో ఉంది కాబట్టి మనకు ఆ ఛాలెంజ్ వచ్చింది అని. దాని మీద ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది ఇక్కడ. చూద్దాం. ఈ అభ్యాసంలో మిగులు బడ్జెట్ అంటే సర్ప్లస్ బడ్జెట్‌ని కలిగి ఉండటం. రుణం నుండి విముక్తి పొందటం, వ్యయం కంటే ఆదాయాన్ని ఎక్కువగా కలిగి ఉండటం చేస్తాం. సో, ఈ అభ్యాసం గురించి అంటే ఫైనాన్షియల్‌గా మనం కనుక ఆహ్, మన ఖర్చుల కంటే డబ్బులు ఎక్కువ వచ్చే విధంగా ఏదో ప్రాక్టీస్ చేసేది చెప్తున్నారనమాట. ఒక డైరీ లేదా నోట్‌బుక్‌ని తీసుకొని ఎడమ వైపు పేజీలో మీ యొక్క రుణం అంటే అప్పు, ఇంటి ఖర్చు, పిల్లలు స్కూల్ ఖర్చు, ఆహ్ ఫర్నిచర్ కొనడం మొదలైనవి ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి వరుస క్రమంలో రాయండి. ఒక పట్టిక రూపంలో అంటే ఒక కాలంలో ఒకదాని కింద మరొకటి వరుస క్రమంలో రాయండి. సో, డైరీ ఒక నోట్‌బుక్‌లో లెఫ్ట్ సైడ్ మనకున్న ఖర్చులన్నీ ఒక చోట రాయమంటున్నారు. డైరీ లేదా నోట్‌బుక్‌లో కుడివైపు పేజీలో వాటికి చెల్లింపులు అంటే పేమెంట్స్ చెక్స్ రూపంలో లేదా డబ్బుల రూపంలో చేసినట్లుగా రాయండి. రైట్ సైడ్ ఏమో వాటిని పే చేసేసినట్లుగా రాయమంటున్నారు. సో, లెఫ్ట్ సైడ్ ఏమో మనకి ఏమైతే ఉన్నాయో ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ రాసి, రైట్ సైడ్ ఏమో అవన్నీ ఆల్రెడీ పే చేసినట్లుగా. ఆ చెల్లింపులను 2 రెట్లు, 3 రెట్లు చెక్కుల రూపంలో చేసినట్లు టిక్ మార్క్స్ పెట్టండి. ఎడమ వైపు రాసిన ఒక్కొక్క దాన్ని చెల్లింపు చేసిన తర్వాత 0 చుట్టూ రండి. సో, రైట్ సైడ్ ఏమో దానికి మన దగ్గర డబులు, త్రిపులు టైమ్స్ దాన్ని ఆల్రెడీ చెక్స్‌లో రాసేసినట్లుగా ఒక ఆల్రెడీ ఫినిష్ చేసినట్టు చెక్ మార్క్ రాసుకోమంటున్నారు. అది దానికి సంబంధించి లెఫ్ట్ సైడ్ ఏమో అది ఆల్రెడీ ఫినిష్ చేసినప్పుడు రౌండ్ ఆఫ్ చేయమంటున్నారు. సో, నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చి మీ యొక్క బ్యాంక్ చెక్కుని జిరాక్స్ తీసుకొని ఎడమ వైపు రాసిన ఒక్కొక్క ఖర్చుని పూర్తి చేస్తూ 2 రెట్లు, 3 రెట్లుగా ఆ చెక్కు పైన డబ్బు మొత్తాన్ని వ్రాయండి. ఉదాహరణకు ఇంటి అద్దె నెలకి 50,000 అనుకుందాం. దీనిని ఎడమ వైపు పేజీలో రాయండి. కుడివైపు పేజీలో చెల్లించినట్లుగా రాయండి.
చెక్కు పైన ₹1,00,000 రాసి సంతకం పెట్టండి. పిల్లల స్కూల్ ఫీజు 50,000 అయితే మీరు ₹1,00,000 చెక్కు రూపంలో చెల్లించేశారన్నమాట. బ్యాంకు చెక్కు ఒకటి ఖాళీగా ఉన్న జిరాక్స్ కాపీలు తీసుకొని అలా చేస్తూ ఉండండి. సో, లెఫ్ట్ సైడ్ ఏమో మనకున్న పనులు చేయవలసినవి. రైట్ సైడ్ ఏమో అవన్నీ ఆల్రెడీ చెక్ ఆఫ్ చేసేసుకున్నట్లు. థర్డ్ స్టెప్ ఏమో మన దగ్గర ఏదో ఒక ఆహ్, డమ్మీ ఆహ్, చెక్ చెక్ బుక్ పేపర్‌లో ఆల్రెడీ మనం చెక్ రాసేసి వాళ్ళకి పేమెంట్ చేసేసినట్లుగా. అవి 3 స్టెప్స్. ఫోర్త్ స్టెప్ వచ్చి ఈ అభ్యాసంలో మీకు మొదట్లో తమాషాగాను, వింతగాను అనిపించవచ్చు. ఈ అభ్యాసం మీకు మొదట్లో తమాషాగాను, వింతగాను అనిపించవచ్చు. కానీ దీనిని సాధన చేయటం వలన ఆకర్షణ సిద్ధాంతం, ద లా ఆఫ్ అట్రాక్షన్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంటి అద్దె విషయాన్ని ఉదాహరణగా తీసుకుంటే 15,000 మొత్తాన్ని బదులు 30,000 లేదా 45,000 చెక్కుల రూపంలో రాయటం వలన ఆత్మవిశ్వాసం అనేది మీ లోపల కలిగి పాజిటివ్ ప్రకంపనలు ఉత్పన్నమవుతాయి. స్కూల్ ఫీజు కంటే 2-3 రెట్లు అధికంగా డబ్బు ఉండేటట్లుగా మీ అంతరంగ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. చెక్కు రూపంలో రాసిన తక్షణమే ఎడమవైపు పేజీలో రౌండ్ ఆఫ్ చేయటం, కుడివైపు పేజీలో టిక్ పెట్టడం, రాసిన చెక్కుల్ని ఫైల్ చేయటం లేదా బాక్స్‌లో పెట్టడం చేయండి. సో, ఈ 3 పనులు ఎందుకు చేస్తున్నాము అంటే, మనలో చాలా పాజిటివిటీ వస్తుంది. ఏంటంటే, భయం పోతుంది. మన దగ్గర డబ్బులున్నాయా? ఎక్కడి నుంచి వస్తాయి? ఇలా భయం ఉంటుంది కదా! మనకి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు, ఆ భయమంతా పోయి మనం వాటిని ఆ పేమెంట్స్ అన్నీ పే ఆఫ్ చేసేసినట్లుగా ఉన్నాము అని చెప్పి, మనకి ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ మనలో ఉంటాయి అని చెప్పి చెప్తున్నానన్నమాట. సో, ఫిఫ్త్ స్టెప్ వచ్చి ఈ అభ్యాసాన్ని చిన్న చిన్న మొత్తాలతో ప్రారంభించండి. అంటే స్మాల్ అమౌంట్స్‌తో. పెద్ద మొత్తానికి విస్తరింపచేయండి. ఈ అభ్యాసం వలన మిగులు బడ్జెట్ అంటే సర్ప్లస్ బడ్జెట్ అనేది సృష్టించుకుంటాం. సో, ఇలా చేయటం వల్ల మనకు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తామని చెప్పి చెప్తున్నారు. సో, ఈ ఎక్సర్‌సైజ్ వల్ల ఏమవుతుంది అంటే, మనలో అంతా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. అంటే మనలో ఉన్న భయాన్ని తీసేస్తున్నాము. లాజికల్ మైండ్ లేదు. లేకపోవటం వల్ల ఆటోమేటిక్‌గా మనలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్‌తో మన చుట్టూ ఉన్న సంఘటనలు కూడా అంత పాజిటివ్‌గా మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అటువైపు వెళ్తాయి అని చెప్పి చెప్తున్నారనమాట. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ ద్వారా మనం వాంఛించిన ధనం, డబ్బు ఆకర్షిస్తాం. యువర్ అబండెన్స్ ఈజ్ ఎ రెస్పాన్స్ టు యువర్ వైబ్రేషన్. మీ యొక్క ప్రకంపనలు అనుగుణంగా విస్తారమైన సంపదన స్పందిస్తుంది. సంపద కోసం మీరు ప్రయాసపడవలసిన అవసరం లేదు. మీ యొక్క ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ ద్వారా అనుమతించండి. సమృద్ధికరమైన డబ్బు ఉన్నట్లు ఫీల్ అవ్వండి. ఆ డబ్బు చాలా ఆటోమేటిక్‌గా మీ జీవితంలోనికి ఆకర్షించబడుతుంది. అసలు ఇంత సింపుల్‌గా చెప్తున్నారంటే, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని కనుక ఎక్కడైనా డాక్యుమెంట్ చేసి మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. అంటే జస్ట్ అనుకోవటమో, పేపర్ మీద పెట్టడమో కాకుండా మన లోపల నుంచి మనం దాన్ని కంప్లీట్‌గా వచ్చేసినట్లుగా అంత సాటిస్ఫాక్షన్‌తో ఉంటే కనుక ఆటోమేటిక్‌గా మన లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అన్నీ మనకు అలా జరుగుతాయి అని చెప్తున్నారన్నమాట. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ డిసైడ్ వాట్ యూ వుడ్ లైక్ టు ఎక్స్‌పీరియన్స్ అండ్ దెన్ అలౌ ఇట్ టు ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ఇట్. It is not something you have to struggle or try for it. All you have to do is identify what you want to do with it and then practice the feeling place of what it will be like when that happens. మీరు చేయవలసిందల్లా మీరు ఏది వాంఛిస్తున్నారో ఖచ్చితంగా స్పష్టంగా నిర్ణయించుకోవటం. దానిని ఇప్పటికే జీవితానుభవాలుగా పొందినట్లుగా మీరు ఫీల్ అవ్వటం, అనుమతించటం, ప్రయత్నించి పోరాడి ప్రయాసపడి సృష్టించాల్సిన అగత్యం ఏమాత్రమూ లేదు. మీరు చేయాల్సిందల్లా మీకు ఏది కావాలో స్పష్టంగా ఎంచుకొని, ఇది ఇప్పటికే నెరవేరినట్లుగా ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్‌తో భావన చెందడమే. ఇప్పటికే దానిని జీవితానుభవాలుగా పొందినట్లుగా చిత్రీకరణ చేయండి. పైన చెప్పిన అభ్యాసాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా సాధన చేయవచ్చు. లేదా చిత్రీకరణ రూపంలో కూడా సాధన చేయవచ్చు. ఉదాహరణకు ఇంటి అద్దె 15,000 అనుకుంటే, దానికి రెట్టింపు మొత్తంలో చెక్కు రూపంలో చెల్లించినట్లుగా విజువలైజ్ చేసుకొని కలలు కనండి. పిల్లల స్కూల్ ఫీజును 3 రెట్లుగా చెక్కు రూపంలో వ్రాసినట్లుగా చిత్రీకరణ చేస్తూ కలలు కనండి. ఈ అభ్యాసాన్ని భౌతికంగా జిరాక్స్ కాపీల రూపంలో చేయవచ్చు లేదా ఊహాశక్తి ద్వారా కూడా సాధన చేయవచ్చు. ఈ అభ్యాసం పూర్తయిన తర్వాత ఈ పుస్తకం
ది మైండ్ పాశుపతాస్త్రం లభించినందుకు మరి ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలపండి. మహామూల చైతన్యం ఆల్ దట్ ఈస్తో బాగుగా మీరు సహసృష్టికర్త అంటే కో క్రియేటర్ కనుక ముఖంలో ఎల్లప్పుడూ చిరునవ్వును కలిగి ఉండండి. మనం కూడా ఎప్పుడు ఈ విశ్వంతో పాటే కో క్రియేటర్ అనేది మనం ఎప్పుడు కూడా గట్టిగా నమ్ముతూ మనం ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి అని చెప్తున్నారు అనమాట. సో ఈ చెప్పిన ఈ ఎక్సర్సైజ్ని మనము ఫిజికల్గా అలా డమ్మీ చెక్స్ మీదైనా రాయొచ్చు, లేకపోతే మనం విజువలైజ్ చేసుకుంటూ అంతా చేసేసినట్లుగా ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్తో ఉండొచ్చు అని చెప్తున్నారు. సో మళ్ళీ ఇందులో ఇంకో గ్రాటిట్యూడ్ ఏంటంటే ఈ బుక్లో చాలా ఎన్నో ఎక్సర్సైజెస్ ఇలా ఇచ్చారు కదా. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత నాలెడ్జ్ మనకి ఇచ్చినందుకు కూడా మనం ఈ బుక్ ద్వారా ఇంత జ్ఞానాన్ని పొందుతున్నందుకు ఎప్పుడు గ్రాటిట్యూడ్ చూపని చెప్తున్నారు అనమాట. The better you feel, the better your point of attraction and the better things are turning out for you. The comparative vibrations of your perspective and that of your inner being are responsible for this magnificent guidance that is always available to you. మీరు ఎంత ఉన్నత భావనతో చెందుతారో అంత ఉన్నతంగా సంఘటనలు ఆకర్షించడం జరుగుతుంది. మీ యొక్క ఆకర్షణ శక్తి ఎంత ఉన్నతంగా ఉంటుందో అంత ఉన్నతంగా జీవిత అనుభవాలను పొందుతారు. మీ యొక్క దార్శనికత వలన కలిగిన ప్రకంపనలు మరి మీ అంతరంగంలో కలిగిన ప్రకంపనల మధ్య తులనాత్మకంగా అనునాదం చెందినప్పుడు అద్భుతమైన గైడెన్స్ మీకు లభిస్తుంది. సో మనలో ఉన్న వైబ్రేషన్స్, ఈ యూనివర్స్లో ఉన్న వైబ్రేషన్స్ ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు వచ్చే గైడెన్స్ కనెక్ట్ అయితే కనుక మన పాజిటివ్గా ఉంటే కనుక మనకు ఆటోమేటిక్గా ఎప్పుడు గైడెన్స్ వస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ అనేవి మీరు వాంఛించిన వాటిని సృష్టించడానికి చాలా చాలా ముఖ్యం. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ లేకుండా మీరు దేన్ని సృష్టించలేరు. మీ యొక్క లక్ష్యం లేదా సంకల్పం నెరవేరినప్పుడు ఏ విధంగా అయితే మీ యొక్క ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉంటాయో ఆ మాదిరిగా మీరు చిత్రీకరణ చేసి కలలు కంటున్నప్పుడు ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ని వ్యక్తపరచవలసి ఉంటుంది. సృష్టి కావించే రహస్యం ఇదే అతి గొప్ప రహస్యం. ఈ రహస్యాన్ని తెలుసుకోవడం కోసమే మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నారు. సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది జరిగినట్లుగా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తప్పనిసరిగా పెట్టాలి అని చెప్తున్నారు. యూ కెన్ గెట్ టు వేర్ ఎవర్ యూ వాంట్ టు బీ ఫ్రమ్ వేర్ ఎవర్ యు ఆర్, నో మ్యాటర్ వేర్ యు ఆర్ ఆర్ వాట్ యువర్ కరెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్. మీరు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరగలరు. ఆ శక్తి సామర్థ్యాలు మీ అంతరంగ ప్రపంచంలోనే ఇమిడి ఉన్నాయి. ఒక శిల్పి తనకు ఇచ్చిన రాయిని ఏ విధంగా చెక్కుతాడో ఆ మాదిరిగా మీ యొక్క జీవిత లక్ష్యాలను లేదా సంకల్పాలను మలుచుకోవచ్చు. మీ యొక్క లక్ష్యాలను వాస్తవ రూపం చెందించుకోగల శిల్పి మీరే. చిత్రీకరణ మరియు ఫీలింగ్స్, ఎమోషన్స్ ఈక్వల్ టు ఇమాజినేషన్. పిక్చరైజేషన్, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఆర్ ఈక్వల్ టు ఇమాజినేషన్. ఈ ఊహాశక్తి అంటే మీ ఇమాజినేషన్తో మీరు దేనినైనా వాస్తవ రూపం చెందించగలరు. ఒక వ్యక్తి స్థూలకాయంలో ఉండవచ్చు, మరొక వ్యక్తి క్యాన్సర్ వ్యాధిలో ఉండవచ్చు, మరొక వ్యక్తికి మరొక వ్యాధి ఉండవచ్చు, మరొక వ్యక్తికి అప్పు బాధ లేక ఆర్థిక కష్టాలు ఉండవచ్చు. ఒక యువతికి కట్న కానుకలు ఇవ్వలేని స్థితిలో చాలా సంవత్సరాలుగా పెళ్లి కాకపోవచ్చు. ఒక వ్యక్తికి బంధుమిత్రులతో సరైన సంబంధాలు ఉండవు. వీరందరికీ ఉపయోగపడే సూత్రం ఒక్కటే. ఏదైతే వాంఛిస్తున్నారో అది ఇప్పటికే నెరవేరినట్లుగా చిత్రీకరణ చేస్తూ ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్తో వివిధ రకాలుగా కలలు కనడమే. ఏది కావాలో దానిని మాత్రమే చిత్రీకరణ చేయండి. ఈ క్రింది ఉదాహరణను కొన్నింటిని చూద్దాం. నాకు ఉపకాయం వద్దు అంటే ఫ్యాట్ బాడీ అని చెప్తున్నారు. నాకు నాజూకైన దేహం కావాలి. యుద్ధం వద్దు, గొడవలు వద్దు, మాంసాహారం వద్దు. శాంతి కావాలి, శాకాహారం కావాలి. నాకు ఈ వ్యాధి నయం కావాలి. నాకు ఆరోగ్యం కావాలి. నేను ఈ పేదరికాన్ని వద్దనుకుంటున్నాను. నేను పుష్కలమైన సంపదను ఆహ్వానిస్తున్నాను.
సో ఈ పైన ఇవన్నీ ఏం చెప్పారంటే ఒకటేమో వద్దు అని, ఇంకోటేమో దాని పాజిటివ్ సైడ్. సో నాకు ఈ లావుగా వద్దు, నేను లావుగా ఉండకూడదు అనుకోకుండా నేను చక్కగా సన్నగా ఉండాలి అని, లేకపోతే నాకు ఈ గొడవలు వద్దు అని కాకుండా నేను శాంతిగా ఉండాలి అని. సో ఒకటి పాజిటివ్గా ఒకటి నెగిటివ్గా చెప్తూ వచ్చారనమాట. మీ ఈ పై వాక్యాల్లో మీరు దేన్నైతే వద్దు వద్దు అని ప్రతిఘటిస్తున్నారో దానినే ఆకర్షిస్తున్నారు. మీరు వద్దు అనే సంఘటనలే వాస్తవ రూపం చెందుతున్నాయి. మీకు ఏది కావాలో, ఏది వాంఛిస్తున్నారో దానిని మాత్రమే ఇప్పటిగా సంభవించినట్లుగా భావన చెందుతూ చిత్రీకరణ చేయండి. పై వాక్యాల్లో అనువర్గం కేటగిరీ చెందిన వాక్యాలను వదిలిపెట్టి అనువర్గంలోని వాక్యాలను ఓకే. అది అంటే ఒకటి ఏ సెక్షన్, ఒకటి బి సెక్షన్ అని చెప్పారు. కొన్నేమో ఏ కేటగిరీ, కొన్ని బి కేటగిరీ అని చెప్పారనమాట. సో పాజిటివ్స్ అన్నీనేమో బి కేటగిరీ, నెగటివ్స్ అన్నీనేమో ఏ కేటగిరీ అని చెప్పారు. సో ఇక్కడ ఏమంటున్నాను, ఈ పై వాక్యాల్లో ఏ కేటగిరీకి సంబంధించిన వాక్యాలను వదిలిపెట్టి బి కేటగిరీలో ఉన్న వాక్యాలను మాత్రమే స్వీకరించండి. మాంసాహారం వద్దు అనేవారు మాంసాహారాన్ని ఆకర్షిస్తున్నారు. వారు కేవలం శాకాహారాన్ని మాత్రమే తలుచుకోవాలి. యుద్ధం వద్దు వద్దు అనేవారు యుద్ధాన్ని ఆకర్షిస్తున్నారు. సో మనకి ఏ నెగిటివిటీ వద్దు అనే బదులు పాజిటివిటీ కావాలి అనేది మనం ఎప్పుడు ఆలోచనలో ఉండాలి అని చెప్తున్నారు. యువర్ రియల్ వర్క్ ఈజ్ టు డిసైడ్ వాట్ యు వాంట్ అండ్ దెన్ ఫోకస్ అపాన్ ఇట్. ఫర్ it is through focusing upon what you want that you will attract it. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్. మీరు ఏది వాంఛిస్తున్నారో దానిపైన మాత్రమే మీ ఆలోచనలను, దృష్టిని, భావనలను కేంద్రీకరింపచేయండి. ఇదే మీ యొక్క అసలైన పని. మీరు వాంఛించిన దానిపై దృష్టిని కేంద్రీకరింపచేస్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మీ జీవితంలోనికి ఆకర్షిస్తారు. సృష్టించే ప్రక్రియ అంటే ఇదే. మీ యొక్క లక్ష్యాలు లేదా సంకల్పాలను వాస్తవ రూపం చెందించుకోవటంలో దాగి ఉన్న రహస్యం ఇదే. దీనినే మీ యొక్క వాస్తవానికి మీరే సృష్టికర్తలు అంటారు. యాజ్ యు ఆర్ గివింగ్ థాట్ విత్ ఎమోషన్, యు బికమ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ ఆల్ మ్యాగ్నెట్స్. దిస్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ యూ విల్ అట్రాక్ట్ వాట్ యు వాంట్ ఇన్ టు యువర్ ఎక్స్పీరియన్స్. మీ యొక్క ఆలోచనలకు లేదా మీరు వాంఛించిన వాటికి ఎమోషన్స్ని మేళవించినట్లయితే ఒక శక్తివంతమైన అయస్కాంతంగా అన్నింటినీ ఆకర్షిస్తారు. మీరు వాంఛించిన వాటన్నింటినీ మీ జీవితంలోనికి ఆకర్షించే ప్రక్రియ ఇది. సో యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటారు కదా. సో బేసిక్గా మన ఆలోచనలు ఎలా ఉంటే మనం దానినే ఆకర్షిస్తున్నాము. సో మనకి నెగిటివిటీ వద్దు 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 అంటుంటే మనం ఆ నెగిటివిటీనే అట్రాక్ట్ చేస్తున్నాం. అలా కాకుండా మనం పాజిటివ్గా మనకి ఇది కావాలి, మనం ఇది చేయాలి, ఇంత చక్కగా చేయాలి అని మనం పాజిటివ్గా ఉంటే కనుక మనం ఆ పాజిటివ్ వాటిని అట్రాక్ట్ చేసి మేనిఫెస్ట్ చేసుకుంటున్నాము అని చెప్తున్నారు. సో ఇది గ్రాటిట్యూడ్ గురించి ఈ చాప్టరు. నెక్స్ట్ చాప్టర్ వచ్చి చైతన్య శక్తి ఇంజనీరింగ్, కాన్షియస్నెస్ ఇంజనీరింగ్ అనేది 17th చాప్టర్. అది రేపు కంటిన్యూ చేసుకుందాం.